ఇక మరోవైపు ప్రధాన అంశాన్ని అయితే ఈరోజు చూడొచ్చు. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి మనకు ఎవరైతే ఉన్నారో మహిళా మంత్రి విద్యాశాఖకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటివరకు IIIT బాసరకు సంబంధించి పర్యటించి వారు ఇచ్చిన హామీలు ఎక్కడా నోచుకోలేదు. దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా మరొకసారి ఫుడ్ పాయిజన్ కూడా అయిన పరిస్థితి. అక్కడ నిన్నటి కొన్ని వార్తలలో కూడా హల్ చేసింది. ఆ మెస్సులలోనే స్నానాలు చేస్తున్న పరిస్థితి, దౌర్భాగ్య స్థితి పట్టింది. ఇక దానికి సంబంధించి ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు అనే ఒక ఆరోపణ కూడా వచ్చింది. రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి మరి ఉన్నట్టా లేనట్టా తెలియదు. ఏకంగా జూబ్లీహిల్స్ బంజారాహిల్స్కి సంబంధించిన పిఎస్లలో వారి ఇంటి ముంగట ధర్నా చేసినందుకు వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పాపం కూడా ఈ విద్యాశాఖ మంత్రికి మూటగట్టుకున్నది. ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా కనీసం పరిష్కరించే ధైర్యం లేకపోయింది. ఇప్పుడు ఏకంగా కూడా కష్టాలు తెలుసుకునేందుకు ఓ తల్లిగా వచ్చానంటూ రాష్ట్ర గవర్నర్ను దీంట్లో అభినందించాలి. మరి బీజేపీకి సంబంధించిన అంశాల కోవటగా చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించినప్పటికీ ఇక్కడ నిజంగా నిజాయితీగా మాత్రం రాష్ట్ర గవర్నర్ చేసిన దానికి సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఏదో ఒక జిల్లాలలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ కావడం, వాంతులు విరేచనాలతో విద్యార్థినీలు ఆసుపత్రుల పాలవడం మనం రోజు చూస్తున్నాం. ఇటు కస్తూరాబాగ్ హాస్టల్ కావచ్చు, గురుజన పాఠశాల కావచ్చు, మరే ఇతర ఇక చూడు ఇక గవర్నర్ పోయి ఏం చేసిందో మీరు చూడు. సరైన వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు, భోజన విషయంలో విద్యార్థుల అసంతృప్తి, సమయానుసారంగా సమస్యలు పరిష్కరించాలి. నేను నచ్చాననే మంచి ఫుడ్ పెట్టారు గవర్నర్. ఇక చూసిరా, నేను నచ్చాననే మంచి ఫుడ్ పెట్టారు గవర్నర్ కూడా చెప్పింది. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు. తెలంగాణ విశ్వవిద్యాలయం సందర్శించిన తమిళసై బాసర్ నుంచి తిరుగు ప్రయాణంలో సందర్శన. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. అసలు గవర్నర్ అత్తే ప్రోటోకాలే ఉండదు ఆడ. మేడారంలో అదే జరిగింది. మళ్ళీ ఖమ్మంలో పరివాహక ప్రాంతంలో పర్యటించినప్పుడు అదే పరిస్థితి చోటు చేసుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి చోటు చేసుకుంది.